ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేస్తారని, తనకు న్యాయం చేయకపోతే చావే దిక్కంటూ ఒక ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని మేడపై నుంచి దూకేస్తానని హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు స్థానికులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ తన యత్నాన్ని విరమించాడు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వద్ద ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వద్ద ఒక ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గాప్రసాద్, అతని తండ్రి ఏడుకొండలను ఏడాదిన్నర క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు. తమను దుర్మార్గంగా తొలగించడమే కాకుండా తరచూ అనేక రకాలుగా వేధిస్తున్నారని, తాము వేరే ఊరు వెళ్లిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని, దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ గుండు దుర్గాప్రసాద్ వాపోయాడు. పోలీసులు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని బాధపడ్డాడు. ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వారి ఆందోళన విరమించాలని కోరారు. ఈలోగా ఆటో డ్రైవర్ అక్కడున్న 3 అంతస్తుల మేడ ఎక్కి దూకేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దళిత నాయకుడు ఖండవేలి సుబ్బారావు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆటో డ్రైవర్ ఆ యత్నాన్ని విరమించాడు. ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్కు తరలించారు. పట్టిందండి అదే పేదోడికి నడిగి చాయ్ పెట్టింది. పేదోడికి జరిగిన ఇదే డబ్బులు లేవు కదా మరి. ఆడైతే ఈ భూషణం అన్న కూడా వెళ్ళి స్టేషన్ డబ్బులు చేస్తాడు. అక్కడికి పని కూడా ఈ ఫోన్ చేసి బెదిరిస్తున్నావు ఇచ్చి పని పిఠాపురం సార్. మాది మీ పుట్టి పెరిగింది పిఠాపురం. మా నాన్నగారు శ్రీపాదాలు గుడి దగ్గర ఫస్ట్ ఇక్కడ ఆటో ఓనర్ లేనప్పుడు ఆటో స్థాపించిన 15 సంవత్సరాల క్రితం ఆటో యూనియన్ స్థాపించిన ఈయన 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఒకరు ఆయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ గారు పోటీ చేసి కారులో ఒక సభ్యత్వం ఆటోలో ఒక సభ్యత్వం చేసి ఈ రోజు రుబాబు చేసి 15 సంవత్సరాలు బట్టి ఉన్న మమ్మల్ని మా నాన్నగారిని నన్ను నేను 1,10,000 రూపాయలు ఎట్టి గుల్లా విజయభాస్కర్ ఆయన దగ్గర కొనుక్కున్నానండి. నాకు ఊరకనే ఇవ్వలేదండి. మా నాన్నగారండి ఈయన నాది సభ్యత్వం అండి. ఈ సభ్యత్వాలు ఆపేసి అప్పుడే ఈ ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి ఆయన ఆటో తిప్పుకుంటా బండికి 6,000 చెప్పిన మా ఇద్దరు సభ్యత్వాలు వేరే బళ్ళు ఎట్టి గంగబాబు అంటే నెల అన్నగారి బండిని రజాలు బాగు చేయాలి. ఇద్దరు బళ్ళు తిరుగుతున్నాయి. నెలకు 6,000 చెప్పిన తీసుకుంటా 12,000 రూపాయలు మా పేరు చెప్పుకుని ఆయన మేమేమో అలా ఈదురంట పడి ఈ పిల్లలకి సంటిపేటలకు తిండి లేక పాలు లేక అలా నేను అలా తిరుగుతుంది. రోడ్లను తిరుగుతాను ఏ పని దొరక్క అలా తిరుగుతున్నాయి. మా సభ్యత్వాలు మా ఊరు మీ పుట్టి పేరుని ఊరు వదిలేసుకుని మేము ఊరు అవతల బతుకుతున్నాం. ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆ ఊరు కూడా వెళ్ళాను కానీ లోపల రానివ్వలేదండి. ఇదే పరిస్థితి. ఇంకేనంటే ఇక్కడ పిఠాపురం వచ్చిన కానీ 4-5 సార్లు 10 సార్లు కేసు పెట్టుంటామండి. అక్కడ ఎస్పీ గారు పెట్టుంటామని, ఇక్కడ సీఏ గారు పెట్టుంటామని, ఇక్కడ ఎస్ఐ గారు చెప్పుకుంటాను. ఎవ్వరూ పట్టించుకోలేదండి. కేసు పెట్టడం మమ్మల్ని కవరెట్టుగానే కేసు తేలిపోయిందని చెప్పాడు అండి. మమ్మల్ని స్టేట్ కూడా కవరెట్టేవారు కాదండి. మమ్మల్ని చంపేస్తానండి. అయిందండి ఈ స్థాపించి మా ఆయన గారిని బయట దోసేస్తారండి. ఈ రత్తబాబు వల్ల మొత్తం సర్వస్వం కోల్పోయామండి. మేము ఏమీ లేవండి. ముగ్గురు పేర్లు ఉన్నాయి కదండి. అయితే అండి వీళ్ళ వల్ల మాకు అన్ని కోల్పోయాయండి. మాకు చచ్చిపోతాం తప్ప జీవితం లేదండి. మాకు ఇల్లు లేదు, వాకలు లేదు, భవిష్యత్తు లేదు, ఏం లేదు. చచ్చిపోతామండి. ఇక్కడ మా సాగు కారణం వీళ్ళ ముగ్గురు అండి. ఏ లైవ్ పవన్ కళ్యాణ్ గారు చూసి మమ్మల్ని ఎవరిని ఇది అవ్వాలంటే చెప్పాలంటే భయం చెప్తాడండి. ఆడు ఎవరికే భయపడతలేదండి. ఎంపీ గారు మనుషులు రమ్మన్నారండి, రావట్లేదండి. ఎస్ఐ గారు రమ్మంటున్నారండి, రావట్లేదండి. ఇక మేము ఎవరితో చెప్పుకుని ఎక్కడ చచ్చిపోవాలో చెప్పండి. ఆల్రెడీ నేను ఒక 50 నిద్ర మాత్రలు మీకు కూడా మింగానండి. నేను 50 నిద్ర మాత్రలు మింగానండి. నాకు నిద్ర కూడా వచ్చేస్తుందండి. నేను ఇదే అండి మీకు చెప్తూ వాళ్ళు మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలదండి. మీరే ఎక్కడి దాకా పంపిస్తారో పంపించుకోండి. మేము చచ్చిపోతే కారణం వాళ్ళ ముగ్గురే. నేను చచ్చిపోతే కారణం. అయితే మట్టి మమ్మల్ని సంవత్సరంన్నర నుంచి ఏడిపిస్తున్నారండి. సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇలాగే ఎవరో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వెళ్ళాం కానండి. ఎవరు మాకు అడిపించేస్తున్నాడండి. అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ అడిపించేస్తున్నాడండి. అయితే మరి ఎవరు భయం చెప్తారో, మరి చంద్రబాబు గారు వచ్చిన భయం చెప్తారో లేకపోతే కారణం ఆడండి. మేము ఇక్కడే చచ్చిపోతాం. గుడి కాడే చచ్చిపోతామండి. దత్తుల వారి మీద నమ్ముకుని దత్తుల వారి దగ్గర చచ్చిపోతామండి. ఈ దత్తుల వారి కూడా మాకు ఆధారం అండి. మా ఆయన కనుక ఆఖరిగా ఈ దత్తుల వారి కూడా ఆధారం నుంచి వెళ్ళిపోయాం. పోనీ ఇక్కడ వద్దు మాకు అని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. మీరు చేయకూడదు, వాళ్ళు ఇలా గొడవలు ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి పని మానిపిస్తే ఇంక మేము ఏం తింటామండి. తిండి కొడుకుతున్నప్పుడు నుంచి 3 నెలలు కొడుకుతున్నప్పుడు నుంచి బిడ్డ కూడా పుట్టినా కూడా మాకు బతుకు తెరి లేకుండా చేసి కొన్ని బతుకు తెరి లేవని మేము వేరే బతుకుతున్నా కూడా ఆ బతుకుల్లో కూడా వచ్చేసి ఈ
చేయనివ్వకుండా వేరే వేరే గొడవలు తెచ్చి తీసుకొస్తే ఎలాగవుతుందండి? మేము వేరే ఊరు బతికిపోయాం కదండి, మళ్ళీ అక్కడ కూడా మా బతుకులు లేకుండా చేసేసారు. ఏదైనా ఏంటి డిప్యూటీ సీఎం గారికి ఒకటే కోరుకున్నాను, మా పిఠాపురాన్ని మేమైతే ఏమైతే కోల్పోయా అన్ని మాకు తిరిగి కావాలండి. మమ్మల్ని ఎక్కడికి అదేండి తీసుకెళ్ళొద్దండి, మమ్మల్ని ఏ ఆసుపత్రికి మేము ఇక్కడే ఉంటామండి, ఎండలోనే ఉంటాం, పర్లేదు. చచ్చిపోయినా ఇక్కడే చేసేయండి మాకు, అంతే. మేము ఎక్కడికి గండు దొరబాబు అన్నవాడు ఈయన ఈ పెద్ద ఇవాళకి ఆటోలు సభ్యతలు అమ్మేసుకుని 3 లక్షలుగా అమ్మేసుకున్నారండి. అమ్మి పని ఆడికి ఎవడిచ్చాడండి అధికారం? ఆయన స్థాపించాడండి, అది చెప్పండి. ఇక స్టాండ్ బతికించింది ఆయన, మొక్కేసింది ఆయన. నువ్వు ఎవడో సభ్యత కట్టకుండా దౌర్జన్యంగా వచ్చి జాయిన్ అయిపోయి 1,50,000 రూపాయలకి నువ్వు కారుకో సభ్యతం, కారుకేమో 2 లక్షల సభ్యతమా, అది అమ్మేసుకున్నావా? మళ్ళీ ఆటో 1,50,000, మొత్తం 3 లక్షలు 2 ఆటోలు సభ్యతలా అమ్మేసుకుని ఎదరాడు తప్పు పడుతున్నాడో తప్పు పట్టి వాడికేమో కొమ్ము కాస్తున్నారు మా నాయకులు, మన రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఎంతవరకు కట్టండి ఇది? అటువంటి దొంగోడికేమో పోలీసు వారు సపోర్టు. ఇది రవిడి చేయటం అన్నవాడు ఇక్కడ ఉన్నకి లేకుండా చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు.